నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం నేను మీ సాయి ప్రియా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో బీజేపీ పొత్తుపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తితో పాటు రాష్ట్రానికి తగిన నిధులు ఇవ్వడంలో విఫలమైన బీజేపీ కలిసి రావడంపై ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా విధానాలు అమలు చేస్తున్న ఈ పార్టీలను మేధావులు ప్రజలు సహించబోరని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్వయంగా తెలంగాణ వ్యతిరేకించేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ అవలంబిస్తూ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా తెలంగాణ కళ్ళు పడితే ఆంధ్ర కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి పరిస్థితులలో ఆయన కొండగట్టుకు వస్తే ఉప ముఖ్యమంత్రిగా స్వాగతం చెప్తాం, మనం కూడా తిరుపతికి వెళ్తాం. కానీ తెలంగాణ ప్రజలను అవమానపరిస్తే తెలంగాణ ఏర్పాటు పట్ల వివక్షపూరితంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. అటువంటి వ్యక్తులతోటి పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతూ జగిత్యాల జిల్లాలో నిర్వహించిన పార్టీ సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలి అని వ్యాఖ్యానించారని ఆరోపించారు. అయితే తాను హింసను నమ్మనని ఓట్లతోనే రాజకీయ ప్రత్యర్థులను ఓడించాలన్నదే తన నమ్మకమని అన్నారు. ప్రజాస్వామ్యంలో బలం అంటే ఆయుధాల్లో కాదు, ప్రజల ఓట్లలోనే ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే తనపై జరుగుతున్న రాజకీయ దాడులపై స్పందిస్తూ నా గొంతు కోద్దామని చూస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా అణిచివేయాలంటే ముందుగా భుజాల్లాంటి తన కార్యకర్తలను దాటి రావాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యకర్తలే తన నిజమైన బలమని, వారే తనకు రక్షణ కవచమని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ జీవితం అయిపోయే ముందు నాకు తీవ్ర దుఃఖం కలిగించారు అంటూ భావోద్వేగంగా స్పందించారు. ప్రజల కోసం ఎన్నో ఏళ్లుగా రాజకీయ జీవితాన్ని అంకితం చేసిన తనను అవమానించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు జగిత్యాల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నా భుజాలను కొట్టాలి, నా భుజాలెవరు మహేష్ రాజశేఖర్ పులిరామ టోటోళ్ళు అని చెప్పి అంటున్నా. ఈ టోటోలు 30 మంది ఉన్నారు, ఈరోజు 30 మంది ఉన్నారు తల్లి అంటున్నా. నా కాలు చేతులు నరికి మంత్రం వండ పెడతా, అది న్యాయమేనాడమ్మా? నేనేం తప్పు చేసి రాహుల్ గాంధీ గారు చెప్పిండవ్వా, చట్టసభకి ఏ పార్టీకి ఎంపిక అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఎవడ పార్టీ మాత్రం రాళ్ల బట్టి కొట్టు అని చెప్పిండు. నిజమాబద్దమ్మా? పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదిస్తున్నదో వారసే పిసిసి అధ్యక్షుడుగా ఎవడ ఒక పార్టీకి గెలిచి ఇంకో పార్టీకి మారితే, పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టండి చెప్పి పిలిపించిన నిజామాబాద్ తల్లి. ఓటుని ఆయుధంతో కొడదామంటున్నా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు, నేనంటున్నా ఓటుని ఆయుధంతో కొడదామంటున్నా. నేను చేకూర్తే ఏదైతుందో రాజు దొంగలు పడ్డట్టు ఏదైతుందో ఎత్తుకపోయినవ్వా, సంటి పొలం గద్ద తనకపోయినవ్వా, గద్ద తనకపోయినవ్వా, తినగాడు బుక్కలు ఎత్తుకపోయినవ్వా అంటున్నా. తిన ముందు పల్లె వింకేసిందవ్వా. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నర్సంపేట మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 24వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ పెండం శివానంద్, 25వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాడెం సునీత శాంతికుమార్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికార మదంతో అహంకారంతో విర్రవీగుతున్న వారికి ఈ ఎన్నికలలో ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ తన క్యాంపు కార్యాలయం ద్వారా సేవలు అందించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కొద్ది మంది బ్రోకర్లను ముందుకు నెట్టి ప్రజలపై గూండాయిజం, రౌడీయిజం చేయిస్తున్నాడని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న కొద్ది మంది బ్రోకర్లు రౌడీలకు ఇదే తన చివరి హెచ్చరిక అని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని, అప్పటి వరకు చేసిన ప్రతి చర్యకు వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎన్నికలు దగ్గర పడగానే రోడ్లు వేస్తున్నారని, గత 2 సంవత్సరాలుగా నిధులు ఉన్నప్పటికీ రోడ్లు డ్రైనేజీ పనులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దొంతి మాధవరెడ్డి కాంట్రాక్టర్గా నాణ్యత లేని నాసిరకం పనులు చేస్తున్నారని ఆరోపిస్తూ దీనికి బాధ్యులైన అధికారులందరూ జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఎన్నికల ఇన్ఛార్జీలు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్, నియోజకవర్గ యూత్ కన్వీనర్, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పట్టణ పార్టీ ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో నర్సంపేట అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచిన దొంతి మాధవరెడ్డి 18వ వార్డుకు విచ్చేసిన సందర్భంగా విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్ముకునే పార్టీ కాగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ సీట్లను అమ్ముకునే పార్టీగా మారిందని తీవ్ర విమర్శలు చేశారు. తాను 2014లో కౌన్సిలర్గా ఓటమి చెందిన సమయంలో స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి తనను పిలిచి 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, 4 బోర్లు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బోర్లు తదితర అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే దొంతి మాధవరెడ్డి పనిచేశారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందంటే అది విశ్వకర్మల ప్రాణత్యాగాల ఫలితమని పేర్కొన్నారు. కాసోజు శ్రీకాంతచారి, నర్సంపేట ముద్దుబిడ్డ తొగరు రాజకుమార్ త్యాగాలు అందుకు సజీవ ఉదాహరణలని చెప్పారు. నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క విశ్వకర్మ కులబాంధవుడికి కూడా కౌన్సిలర్ టికెట్ ఇవ్వలేదని, అందుకే అది సీట్లు అమ్ముకునే పార్టీ అని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలను ఆదుకునే పార్టీగా విశ్వకర్మ ఆడబిడ్డకు అవకాశం కల్పిస్తూ 20వ వార్డు నుంచి శ్రీ రామోజు రోజారానికి కౌన్సిలర్ అభ్యర్థిగా బీఫామ్ ఇచ్చిందని వివరించారు. అంతిమంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో 18వ వార్డు నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్కర్సు రజితా రమేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణాలు, కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన పార్టీ, ఇతర పార్టీలు అమ్ముకునే పార్టీలు. ఈ రోజు ఒక 2 విషయాలు మీ ముందు చెప్తా. గతంలో నేను 2014లో కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయిన రోజు, ఓడిపోయిన తమ్ముడారా అని దగ్గర తీసుకొని ఏదైతే ఈ రోడ్డు ఉన్నాడో, ఈ రోడ్డు సీసీ రోడ్డు సార్ ఆధ్వర్యంలో ఓడిపోయినా కానీ 10 లక్షల వరకు ఆ వెనక రోడ్డు సార్ ఇచ్చింది, ఈ రోడ్డు సార్ ఇచ్చింది. అదే విధంగా 4 బోరింగ్లు ఇచ్చింది మనకు. ఒక బోరింగ్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ అయినా, ఒక బోరింగ్ దంచరాజ సురేష్ అనగా, ఒక బోరింగ్ మన యాదల్ల ఈశ్వరి అంటే 4 అంటే సారు గుణాలు ఎలాంటివో మీకు అంటే చెప్తున్నా ఈరోజు. అంటే సార్ ఎలాంటి వారి గుణగణాలు ఎలాంటి. అందుకే రమేష్ అన్న మన ఆత్మమిత్రుడు, గతంలో నా ద్వారా పాప ఓడిపోవడం అనేది వీరు పేదోనికే చేయాలనే ఒక నమ్మకంతో ఇక్కడికి రమేష్ అన్నకు ఈ రోజు మనం అత్యధిక మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలిపేయాలని. ఆదరించండి, అభివృద్ధి చేస్తాము అనే నినాదంతో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం వడ్డపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వడ్డపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ జాగృతి పార్టీ అభ్యర్థి డాక్టర్ విజయ్ భాస్కర్తో కలిసి వడ్డపల్లి శ్రీనివాసులు 7వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సింహం గుర్తుకు ఓటు వేసి తెలంగాణ జాగృతి పార్టీ అభివృద్ధిని గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచారంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ వడ్డపల్లి మున్సిపాలిటీ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను తప్పకుండా నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమానికి వార్డు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని పార్టీ నాయకులు తెలిపారు. నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశీర్వాదంతో 10 వార్డులలో బీఆర్ఎస్ కౌన్సిలర్గా పోటీ చేయుచున్న నాగిశెట్టి పద్మప్రసాద్ ప్రచారం ఊపందుకుంది. వార్డు అభివృద్ధి లక్ష్యంగా ప్రజా శ్రేయస్సే తన శ్రేయస్సుగా, ప్రజా సంక్షేమమే తన సంక్షేమంగా
ఎవరికి ఏ కష్టం వచ్చినా తనకే వచ్చినట్లుగా భావించే మంచి మనసున్న అలుపెరగని శ్రమయే ధ్యేయంగా భావించే వ్యక్తి నాగిశెట్టి పద్మప్రసాద్. గతంలో కూడా ఈ వార్డు కౌన్సిలర్గా ఎన్నిక కావడం జరిగింది. ప్రజల ఆశీస్సులతో మరోసారి మీ ముందుకు వస్తున్నానని, ఈసారి కూడా నా వార్డు సభ్యుల అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని, గతంలో కూడా నేను ఎన్నో అభివృద్ధి పనులు పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో చేశానని అన్నారు. ఇందులో భాగంగా అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ కాల్వల నిర్మాణం, పోచమ్మ గుడి అభివృద్ధిలో కూడా నేను భాగస్వామినని అన్నారు. మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపిస్తారని, నన్ను మీ అక్కగా చెల్లిగా ఆదరిస్తారని నేను నమ్ముతున్నానని, గెలుపుపై ధీమాతో ముందుకు సాగుతున్నానని అన్నారు. ఈ ప్రచారంలో భాగంగా 10వ వార్డు అధ్యక్షులు ఏదరబోయిన రామస్వామి, యూత్ అధ్యక్షులు నవీన్, 10వ వార్డులో యువ నాయకులు నాగిశెట్టి పద్మప్రసాద్ ప్రచారంలో సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పస్తం కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు మామిడాల భిక్షపతి, షేరాల శ్రీనివాస్, జక్క రవీందర్ మరియు తదితరులు పాల్గొన్నారు. మరిపేడ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ సతీమణి డాక్టర్ ప్రమీల స్వయంగా పాల్గొని ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా పేదలు, మహిళలు, యువత కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆమె తెలిపారు. మరిపేడ మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని డాక్టర్ ప్రమీల స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. ప్రచారంలో భాగంగా మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న మద్దతు గురించి వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం నేతలు భారీ సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం మండలగూడెం గ్రామంలో పులి కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన రాజు అనే రైతుకు సంబంధించిన లేగదూడను పులి దాడి చేసి చంపింది. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పులి అడుగుజాడలను పరిశీలించారు. పులి గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్న అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా మండలగూడెంతో పాటు సమీప గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలు ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా రాత్రి వేళల్లో బయటకు రావద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే పశువులను బహిరంగ ప్రదేశాల్లో వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పులి కదలికలపై నిఘా పెంచినట్లు, అవసరమైతే బోన్లు ఏర్పాటు చేసి పులిని పట్టుకునే చర్యలు చేపడతామని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటవీశాఖ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేసింది. పులి ఒక పశువును చంపినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లింగాల గణపురం, రఘునాథ్పల్లి, నర్మెట, జనగాం, దేవురుప్పల, తరిగొప్పుల తదితర మండలాల్లోని ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని, రాత్రి సమయాల్లో బయట తిరగకూడదని స్పష్టం చేశారు. రైతులు బావుల వద్ద ఉచ్చులు ఏర్పాటు చేయడం, కరెంటు వైర్లు అమర్చడం వంటి ప్రమాదకర చర్యలు చేపట్టవద్దని హెచ్చరించారు. పులి సంచారానికి సంబంధించిన ఏవైనా సమాచారం లభించినట్లయితే వెంటనే అటవీశాఖ అధికారులను లేదా పోలీస్ అధికారులను సంప్రదించాలని తెలిపారు. అధికారుల నిర్ధారణ లేకుండా సోషల్ మీడియాలో ఎలాంటి సమాచారం పోస్ట్ చేయవద్దని స్పష్టం చేశారు. అసత్య ప్రచారాన్ని సోషల్ మీడియాలో చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని అందరూ సహకరించాలని అటవీశాఖ కోరింది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని విద్యార్థులకు పై అధికారుల ఆదేశానుసారం ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ పులి రమేష్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆదేశానుసారం ఎల్కతుర్తి మండల పోలీసులు సైబర్ క్రైమ్, మద్యం, గుట్కా, అంబర్ వంటి చెడు అలవాట్లు మరియు సెల్ ఫోన్ ద్వారా వచ్చే సైబర్ క్రైమ్, ఆన్లైన్ గేమ్, బెట్టింగ్ యాప్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీ యొక్క బ్యాంకు లావాదేవీల గురించి కానీ, ఏటీఎం పిన్ నెంబర్, ఆధార్ కార్డు వివరాల గురించి అడిగినప్పుడు సమాచారం అందించవద్దని తెలిపారు. అదేవిధంగా మీకు లోన్ వచ్చింది, అమౌంట్ పంపిస్తాము, మీ ఏటీఎం పిన్ నెంబర్ చెప్పండి అని, మీ ఆధార్ చెప్పండి అని ఎవరైనా అడిగితే చెప్పకూడదని, బ్యాంకు లావాదేవీల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ సైబర్ నేరగాళ్లకు తెలపవద్దని,
ఎవరైనా కొత్త వ్యక్తులు బెదిరింపులకు పాల్పడిన 100 డైల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని, సైబర్ క్రైమ్ గురించి తెలియజేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఎవరైనా వ్యక్తులు గంజాయి, మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి పోలీసులు విద్యార్థులకు సైబర్ క్రైమ్ పైన అవగాహన కల్పించారు. డబ్బులు లాస్ అవుతుంది. ఇంట్లో పెద్ద మనిషి కూడా ఇవి తాగి గుడంబ గుట్కా గంజాయి తినడం వల్ల వీళ్ళు శారీరకంగా నష్టపోతున్నారు. అంటే కుటుంబం అనేది క్షీణిస్తుంది. అందుకొరకు చెడు అలవాట్లకు మీ అమ్మ నాన్నలు, మీ బ్రదర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు గుడంబ గుట్కా గంజాయి ఇట్లాంటివి ఏమైనా తింటే మంచిది కాదు అనేది మీరు పిల్లలుగా, స్టూడెంట్గా వారికి తెలియపరచండి. చాలామంది ఇప్పుడు ఈ రోజులల్లో చాలామంది క్యాన్సర్కు గురవుతున్నారు. షుగరు, బీపీ లాంటి వ్యాధులు వస్తున్నాయి మనకు. తద్వారా ఇవి మంచిది కాదని మీ తల్లిదండ్రులు చెప్పండి. అదేవిధంగా సైబర్ క్రైమ్, అనౌన్ పర్సన్స్ ఫ్రీగా డబ్బులు ఎవరు ఇవ్వరు. వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ద్వారా అనవసరమైన లింకులు ఓకే చేసి బ్యాంకులకు ఫ్రీగా వస్తున్న డబ్బులని వాళ్ళ లోన్లు తీసుకోవడం, దానికి అధిక వడ్డీ చెల్లించడం, బ్లాక్మెయిల్ లాస్ కాకండి. ఇంకొకటి అదే అంతేనా, ఇది గేమింగ్ ఆడొద్దు. మళ్ళీ సెల్లులలో గేమింగ్ ఆడినా కూడా బెట్టింగ్, గేమింగ్ అవసరం అందులో. చాలామంది పిల్లలు మంచిగా డబ్బులు వస్తున్నాయి, ఫస్ట్ ఆశ చూపుతాడు. వాడు చూపించి డబ్బులు బెట్టింగ్ గేమ్స్ ఆడి నష్టపోయి లక్షలు నష్టపోయి తల్లిదండ్రులు నిలిచినంత సూసైడ్ అటెంప్ట్, అంటే వాళ్ళు చనిపోతున్నారు, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. పిల్లలు జాగ్రత్త. ఇట్లాంటి వాటికి ఉంటే మాకేమన్నా ఈ డబ్బులు సైబర్ క్రైమ్ డబ్బులు పోయినప్పుడు 1930కి ఫోన్ చేయండి. అదేవిధంగా గంజాయి గిట్ట సిగరెట్లు స్మోకింగ్ చేస్తే 100కు కాల్ చేయండి. 100 100కు కాల్ చేస్తే మీరు పోలీసు వాళ్ళు మా ఇంటి దగ్గర పిల్లలు గంజాయి తాగుతున్నారు, ఇంతమంది గంజాయి తాగుతున్నారు సార్ అని 100కు ఫోన్ చేస్తే మా పోలీసు వాళ్ళు వస్తారు. మీకు అక్కడ ఉన్న పిల్లలను తెలుసుకొని వాళ్ళ పేర్లు ఏంది, వాళ్ళు ఇవ్వడానికి మీకు డిస్టర్బ్ కాదు. దేశంలో విద్యను హక్కు నుంచి వ్యాపారంగా మార్చే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హన్మకొండ అంబేద్కర్ కూడలి వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషబోయిన సంతోష్ మాట్లాడుతూ, వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ పేరుతో తీసుకొస్తున్న విధానాలు విద్యారంగాన్ని ప్రైవేటీకరణ వైపు నడిపిస్తున్నాయని విమర్శించారు. విద్యా నిధుల కోత, స్కాలర్షిప్ల తగ్గింపు, ప్రభుత్వ యూనివర్సిటీల నిర్లక్ష్యం కలిసి ఇది విద్యార్థి వ్యతిరేక డిఫాక్ట్ విద్య బిల్లుగా మారుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత కేంద్ర బడ్జెట్ను యాంటీ ఎడ్యుకేషన్ బడ్జెట్గా విమర్శించిన ఆయన, ఈ విధానాల వల్ల పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని హెచ్చరించారు. విద్య ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ప్రభుత్వ యూనివర్సిటీలకు నిధులు పెంచాలని డిమాండ్ చేస్తూ, డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏఐఎస్ఎఫ్ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే ఆశీస్సులతో 28వ వార్డు కౌన్సిలర్గా చిలువేరు రజని, భారతి రమేష్ ప్రచారం చేశారు. గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ తనను గెలిపిస్తే అన్ని సమయాల్లో మీకు అనుకూలంగా ఉంటానని హామీ ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, నర్సంపేట ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబట్టి అభివృద్ధి పనులు త్వరితగతిన అవుతాయని వివరించారు. తనను గెలిపిస్తే సిటీలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ కాల్వల నిర్మాణం, పారిశుద్ధ్య వంటి పనులను వేగవంతం చేస్తానని హామీ ఇచ్చారు. వార్డు సభ్యులకు వెన్నంటి ఉంటానని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.